నా జీవితంలో చాలా మంది వ్యక్తులు చూశారు కానీ గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే 1000 టైమ్స్ బెటర్ తమ్ముళ్ళు. అది వాళ్ళ యొక్క స్తోమత. నిన్నంటాడు నాకు ఏటీఎంగా పనిచేస్తానని. నేను అడుగుతున్నా, ఏటీఎం అంటే నువ్వు అనుకుంటున్నావు నీ ఏటీఎంలో కూడా డబ్బులు లేదు. ఎక్కడ ఉన్నా ఏటీఎంలు? పోలవరానికి కూడా డబ్బులు ఇవ్వకుండా చేశారు ఈ పెద్ద మనిషి. 4500 కోట్లు ఇవ్వాలి. నేనేదో 7000 కోట్లు ఇచ్చాను. ఏంటి నువ్వు 7000 కోట్లు ముష్టి? 58,000 కోట్లు అవుతుంది. నువ్వు ఇచ్చింది 7,000 కోట్లు. మిగిలింది ఎవరిస్తారని అడుగుతున్నా. ఈ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు. మీ ఇంట్లో నుంచి మీరు డబ్బులు తేవడంలా, మీ అబ్బా సొమ్ము కాదు, మేము పే చేసే డబ్బులు ఇది. హేతుబద్ధత లేదు. ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు, మీరు పెట్టినా జాతీయ ప్రాజెక్టు ఇస్తామని. ఇప్పుడు ఏం చెబుతూ నేనే పెట్టానంటున్నాడు. ఈ ప్రధానమంత్రి ఎంత అబద్ధాలు కోరంటే మాట్లాడితే అసత్యం తప్ప అబద్ధం తప్ప పొట్టగొట్టినా నిజం ఎప్పుడూ మాట్లాడు తమ్ముళ్ళు. అలాంటి ప్రధానమంత్రి పని కాలేదంట. 40-50 సంవత్సరాలు అవుతుందంట. నేను సవాలు విసురుతున్నా, మీ మారుగా నేను అసమర్థుడిని కాదు. ఈ సంవత్సరమే జూలైలో గ్రావిటీతో నీళ్లు తీసుకొస్తానని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కోడికత్తి పార్టీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈయన నేరుగా కేసీఆర్తో లాలోచి, అదే మారుగా మోడీతో లాలోచి, వాళ్ళు ఈయనకు డబ్బులు వేస్తారు, బిస్కెట్లు ఇస్తా ఉంటారు. కుక్క మారిగా విశ్వాసంగా ఉంటాడు. ఒక బిస్కెట్ వేస్తే కుక్క మారిగా విశ్వాసంగా ఉంటాడు. నేను అడుగుతున్నా ఇతన్ని, నీకు సిగ్గుందా అని అడుగుతున్నా, నీకు రోషం ఉందా అని అడుగుతున్నా, ఏ విధంగా కేసీఆర్ని సపోర్ట్ చేస్తామని అడుగుతున్నా. పోతిరెడ్డి పాడు మూసేస్తానంటే, ముచ్చమర్రి మంది కాదు మూసేస్తానంటే, నీకు ఏమైనా రోషం ఉంటే నువ్వు అడగాలి. అడగకుండా నిన్న ఆయన తల్లి అందరూ అంటున్నారు మేము ప్రత్యేక హోదా తెస్తామని కేసీఆర్తో కలిసి. ఎప్పుడు మీ చెవులో చెప్పాడా? ఇప్పుడంతా వలస పక్షులు వచ్చారు హైదరాబాద్ నుంచి. మీరు చూడండి, ఇక్కడుండేవాడు ఎవరూ లేరు. హైదరాబాద్ నుంచి కేసీఆర్ అందరినీ బెదిరించి పంపించాడు. ఫోన్ చేస్తాడు, నువ్వు ఇక్కడ ఉండాలంటే నువ్వు వెళ్ళి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయమంటున్నాడు. అక్కడి నుంచి వస్తున్నారు. ఆయన దగ్గర ప్రలోభాలకు లోనై మన దగ్గరికి వచ్చి నన్ను తిడతారు. ఎవరి మోహన్ బాబు, ఎవరి జయసుధ, ఎవరి మనుషులు, ఎవరి ఆలి? హైదరాబాద్లో ఉన్నారు, ఉండండి. మీరు హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా ఉండండి. కేసీఆర్ గూడిగం చేస్తున్నారు, చేయండి. ఇక్కడికి వచ్చి మీ పెత్తనం ఏంటని అడుగుతున్నా. మేము కష్టకాలంలో ఉంటే తిత్లీకి వచ్చారా మీరు? ఉదుగుదుకు వచ్చారా మీరు? కరువు ఉంటే వచ్చారా మీరు? ఈరోజు మనం కష్టపడి నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే సఫర్ అయింది, మనం సఫర్ అయ్యాం, బాధపడ్డాం, ఇబ్బందులు పడ్డాం. ఈరోజు మీరు వచ్చి మా మీద పెత్తనం చేస్తారా? కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. అయితే మీ వల్ల అయితే పనిచేయండి, కానీ కేసీఆర్కు ఉడిగం చేసుకోండి. కావాలంటే పోయి అందరూ కలిసిపోయి బాన్సేన్ నీ కాళ్ళు మొక్కుతానని ఆయన కాళ్ళు మొక్కండి, ఆ నీళ్లు కూడా చల్లుకోండి. కానీ నా దగ్గర ఆటలు సాగవని మరొకసారి హెచ్చరిస్తున్నా. కేసీఆర్ కూడా ఆ విషయం చెప్పా. కబద్దార్, జాగ్రత్తగా ఉండు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం తప్ప తమాషా ఆడద్దు. ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే ఆయనే కాదు, అందరూ అంటున్నారు ఈ ఒక్కసారి గెలిపించండి, ఈ ఒక్కసారి గెలిపించండి. దేనికి గెలిపించాలని అడుగుతున్నా. గెలిపిస్తారా తమ్ముళ్ళు మీరు? ఒకసారి ఎవరైనా ఒకసారి ఆత్మహత్య చేసుకుంటారా? ఎవరైనా కొండెక్కి దూకుతారా? ఒకసారిని విషయం మింగుతావా? ఏమంటారు మీరు? ఏం చూసి చేయాలి? దేనికి చేయాలి? నరేంద్ర మోడీతో లాలూచి అయిందని చేయాలనా? కేసీఆర్తో ఆయనకు ఊడిగం చేస్తారు కాబట్టి చేయాలనా? లేకపోతే 31 కేసులు పెట్టుకొని మన ప్రతిష్ఠ దెబ్బతిందని చేయాలనా? 24 సార్లు అసెంబ్లీకి వచ్చి 240 సార్లు కోర్టుకు వెళ్లారే, అజ్జు చేయమంటారా మమ్మల్ని?
దేని చూసి చేయాలి, ఎందుకు చేయాలి, మీరేమంటారు చెప్పండి. చేయాలనా? నాకైతే అర్థం కాకుండా అన్నీ అయిపోయినాయి. లాస్ట్లో ఈ ఒక్కసారి ఏదో ఒక చాక్లెట్ అయినట్టు ఒక్క చాక్లెట్ ఇవ్వడానికి